సండే స్పెషల్ మిత్రులందరికీ స్వాగతం. సండే వస్తున్నది అంటే నాకు అదో రకమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది. సో వారానికి ఒకే ఒక రోజు చెప్తున్నాను. చాలామంది చూస్తున్నారు. ముఖ్యంగా ఉత్కంఠతోటి అంటారు కదా, ఉత్సుకతతోటి ఎదురు చూస్తుంటారు. సండే మాత్రం మిస్ కాకూడదు అని. అయితే ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఎంకరేజింగ్ మీ టు టాక్ థింగ్స్ లైక్ దీస్. నేను ఇలాంటి విషయాల మీద యూట్యూబ్ వీడియోల్లో మాట్లాడతానని ఎప్పుడు అనుకోలేదు. కానీ సో యూ హ్యావ్ గివెన్ మీ ద ఇంపెటస్ టు ఓపెన్ మై మైండ్, ఓపెన్ మై హార్ట్. అయితే లాస్ట్ వీక్ హోపనాప్నో టెక్నిక్ గురించి మాట్లాడాను కదా. అది జీరో లిమిట్స్ అనే బుక్లో చాలా చక్కగా ఆయన విటాలే గారు దాన్ని విపులీకరించడం, దానివల్ల ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది అట కాన్సెప్ట్, ఆ టాపిక్. తర్వాత ఆయన సెమినార్స్ ఇంకా పాపులర్ అయ్యాయి. ఇదంతా ఓకే, బట్ ఇది అంతా నిజమా? ఎంత వీలు పడుతుందా, ఇట్లా జరుగుతుందా అనేది ఖచ్చితంగా మీలో చాలామందికి అనిపించవచ్చు. ఇప్పటికి కూడా దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. అట్లా అవుతుందా అనిపిస్తుంది కదా. మామూలుగా ఎంత సింపుల్గా చెప్తే అవుతుందా అవదా అనే విషయంలో అయితే నేనేమనుకుంటున్నాను, వాట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ దిస్. ఎవరొక ఆయన తమాషాగా, తమ్ముడు లోకం, దేశం అంతా, ప్రపంచం అంతా కరోనా వచ్చింది, దీనికి నేనే బాధ్యుడిని అనుకోవాలా అని ప్రశ్న వేశాడు. చాలా చక్కగా, ఎంత చక్కగా చెప్పాడు. ఎస్, నేను రిప్లై కూడా ఇచ్చాను, ఎస్ అని. ఎస్, ఐఎమ్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే మన భారతీయులు, ప్రపంచం, విశ్వం అంతా నాలో ఇమిడి ఉంది. నేనే విశ్వాన్ని, విశ్వం, ప్రపంచం, యూనివర్స్ అంతా నాలో ఉంది. ఈ ప్రపంచంలో వచ్చినటువంటి కరోనా ప్రపంచంలో ప్రపంచం అన్ని చోట్ల వ్యాప్తి చెందిన కరోనా ప్రపంచంలో వ్యాప్తి చెందిందంటే నాలో వ్యాప్తి చెందినట్టే కదా. నాలోనే కదా ఉంది ప్రపంచం. సో సమ్ పార్ట్ ఆఫ్ మై బాడీ ఈజ్ రాంగ్. సో ఐఎమ్ రెస్పాన్సిబుల్. ఇఫ్ ఐ ప్రే, ఇఫ్ ఐ సే సారీ, ఎస్, దట్ విల్ హ్యావ్ ఎఫెక్ట్. అది నమ్మశక్యంగా ఉందా లేదా అనేది సెకండరీ. నమ్మశక్యంగా ఉంటే, మీరు నమ్ముతుంటే, మీకు నిజమనిపిస్తే అదంతే. తర్వాత నాకు సంబంధించి ఏంటంటే కొంచెం ఈరోజు క్లుప్తంగానే ముగిస్తాను. వెన్ ఐ ఫస్ట్ రెడ్ దిస్ బుక్ 2010, 2012 ఈ మధ్యకాలంలో అయి ఉంటుంది బహుశా. ఈ మధ్యకాలంలో కూడా ఆ జీరో లిమిట్స్ బుక్ నా చేతికి రావటం, నేను చదవటం, దాని గురించి ఇంకా కొంచెం యూట్యూబ్ మామూలుగా ఉంది కదండి మనకి, గూగుల్ సెర్చ్లో బోల్డ్ దొరుకుతుంది కదా. మై ఇమీడియట్ ఇంప్రెషన్ ఈజ్, మామూలుగా అయితే ఏంటి ఇదంతా, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అంటే సరిపోతుందా? అరే మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని అనాలి అనుకోవాలి కదా. నాకైతే అనిపించలేదు. ఓకే, ఎగిరికి అంతేసినట్టు అనిపించింది. ఓకే, ఇదంతా నిజమే, కానీ నిజమనే తెలుసు. నాకున్నట్టు నేను అర్థం చేసుకున్నది, నేను అండర్గో అయినటువంటి యోగా క్యాంప్స్లో, యోగా ట్రైనింగ్లు, వాటిలో మెడిటేషన్లు, వాటిలో దానికి సంబంధించిన లిటరేచర్లు చెప్పినవి, మరి పూర్వజన్మ గత జన్మల్లోంచి క్యారీ ఫార్వర్డ్ చేసి తెచ్చుకున్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు అయితే, థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇవన్నీ కలిపి క్రోడీకరించి చూస్తే
ఇదంతా అతను చెప్పిన దాంట్లో, ఆ పుస్తకంలో రాసిన దాంట్లో, ఈ ప్రాసెస్ గురించి చెప్పిన దాంట్లో 1% కూడా నాకేం డౌట్ అనిపించలే. గ్రేట్. సో నన్ను నేను అభినందించుకున్నాను. ఓకే, దీన్ని అప్రూవ్ చేస్తున్నాము అంటే అప్రూవ్ ఎప్పుడు చేస్తాము? అలాంటిది మనకి ఓకే అనిపిస్తే, లేకపోతే అప్రూవ్ చేయం కదా, డిజప్రూవ్ చేస్తాం. ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ జరుగుతాయా, పెడతాయి, ఇదేంటి అంత తేలిక, అదేంటి వాడికి ఎవరికో తలకాయ నొప్పి ఉంటే నేను తలకాయ పట్టుకోవటం ఏంటి, ఏదో పరకాయ ప్రవేశం చేసినట్టు, ఇంకా చెప్పాలంటే మంత్రాలకి చింతకాయలు రాలుతాయా, అట్లా ఆలోచించాలి కదా. నేను ఆలోచించలేదు. నాకు ఎందుకంటే 100% అది కరెక్ట్ అనిపించింది. అయితే విస్మయం చెందినది విషయం ఏంటంటే, అయ్యయ్యో ఇదంతా కరెక్టే, కానీ సింపుల్ అండ్ షార్ట్ కట్ ఫార్ములా భలే చెప్పాడే, భలే ఉందే. అంటే థియరిటికల్ నాలెడ్జ్ నాకు ఉంది, ప్రాక్టికల్ అప్లికేషన్ చక్కగా చెప్పాడు అందులో. ఆ ఓపెన్ ప్రాసెస్లో ఏంటంటే ప్రాక్టికల్గా దీనికి రెమెడీ ఏంటి, ప్రాబ్లం గురించి చెప్పడం గొప్పే ఉంది. ప్రాబ్లం గురించి ఎవరైనా చెప్తారు, ఎంతైనా మాట్లాడతారు, కానీ ఆ ప్రాబ్లమ్కి పరిష్కారం ఏంటి, అది సింపుల్ సొల్యూషన్ లాగా ఎంత చక్కగా చెప్పారు. అంటే వాళ్ళు భారత సంస్కృతి గురించి, వేదాలు, ఉపనిషత్తులు, శృతులు, స్మృతులు, పురాణాలు, వీటి గురించి అవగాహన ఏం లేదు అసలు. వాళ్ళకి హిందూ కల్చర్, హిందూయిజం గురించి ఏం తెలియదే, అక్కర్లేదు. విజ్ఞానానికి ఏ రకమైనటువంటి శృతులు, స్మృతులు, పురాణాలు, గ్రంథాలు చదవక్కర్లేదు. ప్రపంచంలో పుట్టిన ప్రతి చోట ఈ నాలెడ్జ్ ఉంది, అది బయటపడుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ ట్రూత్. వన్స్ సంథింగ్ ఈజ్ ఎ యూనివర్సల్ ట్రూత్, ఆ యూనివర్సల్ ట్రూత్ ఢిల్లీలో కావచ్చు, లేకపోతే ఎక్కడో ఆఫ్రికాలో కావచ్చు, ఉంటుంది, వస్తుంది. యూనివర్సల్ ట్రూత్ ఈజ్ దేర్. ఆ యూనివర్సల్ ట్రూత్ తెలిసిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల పుట్టున్నారు. వాళ్ళు ఏమి రిలీజియస్ పుస్తకాలు చదవక్కర్లేదు, వేద పారాయణం చేయనక్కర్లేదు, ఉపనిషత్తు, భగవద్గీతలు చదవక్కర్లేదు. చూసారా, దట్ ఈస్ ద గ్రేట్నెస్. సో నాకు వెంటనే ఐ అప్రూవ్డ్, ఎస్ ఇదంతా కరెక్టే అని. అయితే నేను అప్లై చేశానా అంటే ఎస్, చాలా సందర్భాల్లో నేను అప్లై చేశాను. ఇప్పటికీ కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు. వెన్ సంథింగ్ గోస్ రాంగ్ నాకు అనిపిస్తున్నది. సో సమ్టైమ్స్ వి బ్లేమ్. సో మా ఇంట్లో ఎవరైనా లేట్గా లేచారనుకోండి, నిద్రపోతున్నాను, వెంటనే పొద్దున్నే లేచిపోవాలి, అది కదా, 5కో 6కో లేచిపోవాలి. 5కో 6 కాకపోతే 6:30 7 కల్లా లేచిపోవాలి. అంతకన్నా లేట్ అయితే భరించడం కష్టం. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా అంటే లేట్గా లేవటం నార్మల్ అయిపోయింది చాలామందికి. మా ఇంట్లో లేట్గా లేస్తే ఎవరైనా నాకు కోపం వస్తుంది, కొంచెం బాధ కలుగుతుంది. కోపం మాట ఎలా ఉన్నా బాధ కలుగుతుంది. చెప్తాను, లేదా మందలిస్తాను, లేకపోతే చెప్తాను, కన్విన్స్ చేస్తాను. పెదలకాడ లేవాలి, పొద్దున్న 5 గంటలకల్లా లేచిపోవాలి, 5 లేకపోతే 6 కల్లా లేచిపోవాలి, పెందలకాడ పడుకోవాలి, ఇవన్నీ చెప్తాం కదా. అయితే ఇన్సైడ్ మీ నాకు వెంటనే స్ట్రైక్ అవుతుంది, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దైర్ లేట్ రైజింగ్. ఐఎమ్ రెస్పాన్సిబుల్. దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ మీ. వాళ్ళని బ్లేమ్ చేసే కంటే, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించే కంటే, ఐ హ్యావ్ టు రెక్టిఫై మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. నేను కరెక్ట్ చేసుకుంటే వాళ్ళు పెద్దలుగా లేచిపోతారు. అలానే ఇట్లా చాలా ఒక్కొక్క వ్యక్తి మరి ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అందరూ ఆలోచన విధానం ఒకలా ఉండదు కదా. మనల్ని పొగిడేవారు ఉంటారు, మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. విమర్శిస్తే పర్వాలేదు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు కదా. మరి వాట్ షుడ్ బి మై అప్రోచ్? ముఖ్యంగా ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలాసార్లు ఈ టెక్నిక్ ఉపయోగించాను. ఎవరైనా నన్ను బాగా ఇబ్బంది పెడితే ఫైనల్గా
నేను వాళ్ళని బ్లేమ్ చేయటం, లేకపోతే వాళ్ళ తప్పులు, ఇప్పుడు తప్పు అనేది వాళ్ళలో ఉందా నాలో ఉందా లేకపోతే ఎవరి లోపం, ఇప్పుడు నాలో లోపం ఉందనుకుని కదా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. అలాగే వాళ్ళు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు, జస్టిఫైడ్ కాదు, ఇందులో నా పాత్ర ఏం లేదు, నా తప్పేం లేదు, అంతా వాళ్ళదే అని నేను అనుకుంటున్నాను కదా, అనుకుంటాను కదా, న్యాచురల్, వి జస్టిఫై అవర్ సెల్స్. కానీ అతను తనని జస్టిఫై చేసుకుంటున్నాడు, నన్ను నేను జస్టిఫై చేసుకుంటున్నాను. ఇంతకీ హూ ఈజ్ రైట్, హూ ఈజ్ కరెక్ట్? అసలు ఇదంతా ఎందుకు? ఆ మీమాంస, ఆర్గ్యుమెంట్, చర్చ, హూ ఈజ్ రైట్? ఇప్పుడు ఆ అబ్బాయి అనవసరంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని నేను అనుకున్నాను అనుకోండి, అంటే నాకు అనవసరంగా పీస్ ఆఫ్ మైండ్ పోతున్నది. ఆ అబ్బాయి కన్విన్స్ అవ్వడు కదా, నేను ఐ కాంట్ కన్విన్స్ హిమ్. ఇంకా రెచ్చిపోతాడు. ఒకవేళ నేను కౌంటర్ ఇస్తే, సమాధానం చెప్పి, లేకపోతే ఇంకేదైనా కొంచెం హర్ట్ చేసే లాంగ్వేజ్ వాడితే, లేకపోతే ధీటుగా హర్ట్ చేయకపోయినా ధీటుగా జవాబిస్తే, ఇవ్వగలిగి ఉండి కూడా ధీటుగా జవాబిచ్చి మళ్ళీ అతను రెచ్చిపోయి ఇంకా జవాబు ఇవ్వటం, లేకపోతే ఇంకేదో మాట్లాడటం, ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి, అపరిచితుడు సినిమాలో ఒకసారి రంగులు మారిపోతాయి కదా అందులో హీరోకి, అలా రంగులు మారిపోయి విజృంభించి, ఇదంతా అవసరమా? హీ థింక్స్ దట్ ఐఎమ్ రాంగ్ అండ్ ఆల్సో ఐ థింక్ హీ ఈజ్ రాంగ్. అసలు ఇదంతా ఎందుకు? సింపుల్గా హపనపనో టెక్నిక్ అప్లై చేస్తే, బాబు ఎక్స్ వైయో జెడ్ చక్కగా మనసులో పెట్టుకుని, ఆ అబ్బాయి ఫోటో ఉంటే ముఖం తెలిస్తే ఆ ముఖాన్ని దగ్గర తెచ్చుకుని, ఇక్కడ తెచ్చుకుని, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. రోజంతా అని కాదు, అప్పుడప్పుడు కొద్దిగా గుర్తొచ్చినప్పుడల్లా సిన్సియర్గా ఉండాలి. ఏది లోపల వీడేంటి ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, అసలు ఇంత కామన్ సెన్స్ లేదు, అట్లా ఇట్లాగా అని అనుకుని గ్రడ్జ్ తోటి నేను అనుకున్నాను అనుకోండి, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అని ఫార్మాలిటీ అవుతుంది. అదేం దాని ఎఫెక్ట్ ఉండదు. నేను సిన్సియర్గా ఫీల్ అవుతూ తప్పు నీదో నాదో అదంతా అనవసరంలే. లెట్ మీ బీ నాన్ జడ్జిమెంటల్, లెట్ మీ నాట్ జడ్జ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, సిన్సియర్లీ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. ఇక్కడ నేను ఫర్గివ్ చేస్తున్నానా లేకపోతే అతన్ని ఫర్గివ్ చేయమని అడుగుతున్నానా అంటే, వి ఫర్గివ్ ఈచ్ అదర్ అని. లవ్ అంటే లవ్లో అన్నీ ఉంటాయి కదా, లవ్లో అన్నీ ఉంటాయి. ఫర్గివ్నెస్ ఉంటుంది, కంపాషన్ ఉంటుంది, సింపతి, కంపాషన్ ఉంటుంది, తర్వాత సాక్రిఫైస్ ఉంటుంది, సెల్ఫ్లెస్ సర్వీస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. కలగూర కంపలాగా అన్నీ కలిసి ఉంటేనే అది లవ్ అవుతుంది. లవ్ని అమృతంతో పోల్చాలి. ప్రేమ అమృతం కన్నా మిన్నైంది. ఆ ప్రేమ అనేటువంటి యాంగిల్ డెవలప్ చేసుకున్న వ్యక్తి భగవంతుడు కంటే భగవంతుడితో సమానం. భగవంతుడే, సాక్షాత్ భగవంతుడే. మదర్ తెరీసా చూడండి, ఆమెకి యూనివర్సల్ లవ్. ఎక్కడో జెకోస్లావియాకియా నుంచి ఇండియాకి వచ్చి, వీళ్ళు ఇండియన్స్, నేను జెకోస్లావికియా అని అనుకోలేదు కదా, అలా కలకత్తాలో అక్కడ ఎక్కడ అంతా లైఫ్ అంతా కూడా సర్వీసే. నో మ్యాటర్ వాట్. హైకమాండ్ ఏమనుకుంటున్నది, హైకమాండ్ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, హెయిల్ చేస్తున్నదా లేకపోతే పట్టించుకోలేదు కదా మదర్ తెరీసా. యూనివర్సల్ లవ్. మరి మదర్ తెరీసా అంటే చెప్పాలంటే భగవత్ స్వరూపిణి. అది ఐ లవ్ యూ అంటంలో అంతుంది. ఐ లవ్ యూ అని ఎవరినైనా అంటే వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నామంటే, వాళ్ళలో ఏమైనా లోపాలు ఉంటే క్షమిస్తున్నామని కూడా అర్థమే కదా. మన ఫ్యామిలీలో పోనీ మన పిల్లలు అనుకున్నాం, ఫ్యామిలీ అంటే వదిలేండి, మన పిల్లలు తప్పు చేస్తారు, మందలిస్తాము, కొడతామో తిడతామో అది వేరే సంగతి, తిట్టడం కొట్టడం, కానీ మనం క్షమించటం లేదు. స్టిల్ వీఆర్ లవింగ్. వాళ్ళలో లోపాలు ఎంచుతున్నామా, ఎంచకుండా లవ్ చేస్తున్నాము. ఫ్రెండ్షిప్లో కూడా చూడండి, క్లోజ్ ఫ్రెండ్స్, మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారేమో చూడండి. క్లోజ్ ఫ్రెండ్ తప్పు చేసినా మనకేంటో అనిపించదు, వాడిని సపోర్ట్ చేస్తాం.
because we don't look at his faults, and because we think that he is an important person in our life, అందుకని we ignore their shortcomings and we still support. చేస్తాం కదా మన ఫ్రెండ్స్ని, వాడు తప్పు చేశాడు, వాడు చేసిన తప్పు అని తెలిసినా కానీ వాడిని సపోర్ట్ చేస్తాం. మదర్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కూనీకోరు లేకపోతే భయంకరుడు, నీచుడు, పాపి, ఎన్నో దుష్కర్మలు చేసినవాడు, లేదా రోజు చేస్తున్నవాడు, తాగి గీగి అట్లా ఏదో చేస్తున్నాడు, అంత భయంకరంగా ఉన్నాడు. కానీ తల్లి ఇవన్నీ పట్టించుకుంటుందండి. అన్కండిషనల్లీ షీ లవ్స్ హిమ్. అక్కడ ఏం చేస్తున్నది తల్లి? షీఈ్ ఫర్గివింగ్, షీఈ్ ఫర్గివెన్ అండ్ ఫర్గెటింగ్. అందుకని మామూలుగా ఏమీ కానట్టు, ఏం జరగనట్టు అయినా కానీ లాలించి ముద్దు చేసి, లేకపోతే ఆ అబ్బాయిని ఇంకా తల్లి ప్రేమిస్తున్నది. అది క్షమిస్తున్నదని తల్లి అని చెప్పాలా, లేకపోతే ప్రేమిస్తున్నది అంటే అన్నీ క్షమించడం, అన్నీ ఉన్నాయి, సాక్రిఫైస్ అన్నీ ఉన్నాయి అందులోనే. కబీర్ దాసు చాలా గొప్ప తోహా ఒకటి చెప్పాడు. జాఘట్ ప్రేమన సంచరే సోఘట్ జానుమసాన్. జాఘట్ ప్రేమన సంచరే సోఘట్ జానుమసాన్, జైసే ఖాల్ లుహార్కి సాసు లేత బిన్ ప్రాణ్. గొప్పవాళ్ళంతా గుర్తించారు. గొప్పవాళ్ళందరూ కూడా, గౌతమ్ బుద్ధుడు తీసుకోండి, మరి జీసస్ క్రైస్ట్ని తీసుకోండి, మదర్ తెరీసాని తీసుకోండి, గొప్ప గొప్ప వాళ్ళు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధం ఏంటంటే లవ్వే. యూనివర్సల్ లవ్, అన్కండిషనల్ లవ్. మనం మన పిల్లల్ని క్షమిస్తాము, మన పిల్లల్ని ప్రేమిస్తాము, లేదా మన ఇంట్లో వాళ్ళని, మన రక్త సంబంధికుల్ని, మన స్నేహితుల వరకు క్షమిస్తాము, ప్రేమిస్తాము. వాళ్ళ దుష్కర్మల్ని కానీ వాళ్ళ ఫాల్ట్ని కానీ మనం ఇగ్నోర్ చేస్తాం. కానీ గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచంలో జరిగేటటువంటి దుష్కర్మలన్నింటినీ ఇగ్నోర్ చేస్తారు, అందరినీ ఇగ్నోర్ చేస్తారు. అందుకనే వాళ్ళు గొప్పవాళ్ళు. అంటే వాట్ ఈస్ ద వెపన్ దే ఆర్ యూజింగ్? దట్ ఈజ్ లవ్. ఎవరిలో అయితే ఆ లవ్ అనేది, ప్రేమ అనేది ఫ్లో, అదే ప్రాణశక్తిని పెంచుతుంది. ఎవరిలో అయితే ఆ ఫ్లో న్యాచురల్గా ఫ్లో అవుతూ ఉంటుందో వాళ్ళకి మేనిఫెస్టేషన్ నథింగ్ అండి. మదర్ తెరీసా గురించి చాలా మిరాకిల్స్ చెప్తారు. ఎందుకంటే ఆవిడ తన కోసం ఏమీ ఆలోచించుకోలేదు. ఒకసారి ఎప్పుడో ఎవరికో భోజనం పెట్టవలసి వచ్చి అక్కడ బియ్యం అవి లేవంట, వండి పెట్టడానికి వాటికి ఏమి లేవంట. అనుకోకుండా సడన్గా వచ్చి పడిపోయినాయి అంట. వచ్చి ఎవరో పంపించారంట బియ్యం, అప్పటికప్పుడు ఆటోమేటిక్గా అప్పటికప్పుడు అయిపోయింది. వంట చేసేసి చక్కగా భోజనాలు పెట్టేసిందంట. మీరు డొక్కా సీతమ్మ గారి గురించి విన్నారా? గోదావరి జిల్లా. నేను ఆవిడ గురించి విన్నాను, చదివాను. పేదరాశి పెద్దమ్మ అంటారు కదా, పేదరాశి పెద్దమ్మ కథలో మరి ఈ జనరేషన్ వాళ్ళు, నాకు ముందు జనరేషన్ వాళ్ళు కూడా వినుండరు. కథల్లో ఎప్పుడు కూడా మేము చిన్నప్పుడు కథలు చెప్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, చుట్టుపక్కల పెద్దవాళ్ళు, వాళ్ళు వీళ్ళు, పేదరాశి పెద్దమ్మ కథ, పేదరాశి పెద్దమ్మ కథ అని. ఆ పేదరాశి పెద్దమ్మ అంటే ఏంటో నాకు తెలిసేది కదా, ఏదో కథలు వింటుండేవాడిని. పేదరాశి పెద్దమ్మ అంటే, పేదరాశి పెద్దమ్మ అంటే పేదవాళ్ళకి భోజనం పెట్టేదాన్ని, పేదవాళ్ళకి సేవ చేసేవాళ్ళు అని పెద్దమ్మ. అందుకే పెద్దమ్మ అంటారు కదా, పెట్టేవాళ్ళని పెద్దమ్మలు అంటారు. ఈ పేదరాశి పెద్దమ్మ అంటే ఊరికి, ప్రతి ఊరికి ఉంటారట, ఉండేవారట. ఆ ఊరికి ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి ఆ పూట భోజనం పెట్టి పంపించేవాళ్ళట. అంటే ఆ పాతకాలం రోజుల్లో, పాతకాలం మా తాతల ముత్తాతలకి నాటి కాలంలో భారతదేశంలో ఇలా ఊరూరు ఏదో దేశయాటం చేసేవాళ్ళు, ఏదో ఎక్కడ వెళ్తూ వచ్చేవాళ్ళు. ఈ ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఇల్లు ఎక్కడైనా ఉందా, ఎవరైనా ఉందా అని వాకప్ చేసి ఆ పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి తినేవాళ్ళట, వాళ్ళు పెట్టేవాళ్ళట. మరి ఆ డొక్కా సీతమ్మ గారు ఇట్లా తీసుకోండి చరిత్రలో, వాళ్ళంతా వాట్ దే హ్యావ్ షోన్ ఈజ్ యూనివర్సల్ లవ్. దాన్ని మించింది లేదు. మొత్తం అష్టచక్రాలన్నీ కూడా దేదీప్యమానంగా వెళ్ళిపోతాయి, కింద నుంచి పై వరకు ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యి ఇక్కడ దాకా మెడుల్ అబ్లాంగేట, అక్కడి నుంచి కూడా మళ్ళీ ఫర్దర్ జనరేట్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది, సహస్రారానికి వచ్చేసి జిగ్గుమంటుంది, సహస్రారానికి ఎక్కేస్తుంది మొత్తం.
ఎలక్ట్రిసిటీ, లైట్ అంతా, గ్లో అంతా. ప్రేమ అనేదానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు. నిజానికి ఆ జీరో లిమిట్స్లో ఫైనల్గా అతను కూడా ఎక్కడో చెప్తాడు, జో విటాలే లవ్ గురించి చెప్తాడు. అంటే ఇది భారతదేశమే కాదండి, ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఉన్నదే. మర్చిపోయాను, అది మీరు కబీర్ దాస్ గారు చెప్పినటువంటిది మీనింగ్ చెప్తాను, లేకపోతే మీరు. జాఘటు ప్రేమన సంచరాయ్ అంటే, జాఘట్ అంటే ఘాటి, ఘాటం అంటే శరీరం అని ఇక్కడ అర్థం, మనిషి అని. జాఘట్టు ఏ శరీరంలో అయితే, ఏ మనిషిలో అయితే, ఏ బొందులో అయితే, ఎక్కడైతే, అలా కూడా మీనింగ్ తీసుకోవచ్చు. ప్రేమన సంచరాయ్, ప్రేమ అనేది వ్యాప్తి చెందకుండా, ఎక్కడైతే వ్యాప్తి చెందదో, ఎక్కడైతే ఫ్లో అవ్వదో, వేర్ ది లవ్ డస్ నాట్ ఫ్లో, సంచరించదు, ఎక్కడైతే ప్రేమ సంచరించదో, స్ప్రెడ్ అవ్వదో, ట్రావెల్ చేయదో, ఎక్కడైతే వ్యాప్తి చెందదో, ఎక్కడైతే ప్రేమ ఉండదు, జనించదో అని అర్థం. ఏ మనిషిలో అయితే ప్రేమ ఉండదో, జాఘట్టు, జాన్ మసాన్, జోఘట్టు ప్రేమన సంచరాయ్, జాఘట్టు జాన్ మసాన్. అంటే మసాన్ అంటే శ్మశానం అని, జాన్ అంటే ఆ ప్రాణం. అంటే మనిషి శ్మశానంలోని పీనుగుతో సమానం అని, బతికి చచ్చినోడితో సమానం. ఎవరిలో అయితే ప్రేమ అనే భావం ఉండదో వాడు చచ్చినోడితో సమానం. జాగట్టు ప్రేమన సంచరే, సోగట్టు జాను మసాన్. జైసే ఎగ్జాంపుల్ అంటే కంపారిజన్, అంటే దానికి దీన్ని ఎలా అంటారంటే సిమిలే అంటాం కదా. పోల్చి చెప్తున్నాడు. ఎట్లా అంటే జైసే ఖాల్ లుహార్కి, లుహార్ అంటే బ్లాక్ స్మిత్, కమ్మరి, కొలువులో పెట్టి ఇనుప ముక్కల్ని కాల్చి కొడతాడు కదా, కమ్మరి, బ్లాక్ స్మిత్. జైసే ఖాల్ లుహార్కి, ఖాల్ అంటే ఆ రోజుల్లో, పాత రోజుల్లో, మా చిన్నతనంలో కూడా నాకు తెలిసి చూశాను, ఒక తోలు ఉంటుంది, తర్వాత రబ్బర్ వచ్చింది. ఈ తోలు ఇట్లా అంటే అందులోంచి గాలి వెళ్ళి కుంపటి రాజుకుంటుంది. జైసే ఖాల్ లుహార్కి, అది అందులోకి ఇట్లా కొంచెం ఇట్లా అంటుంటారు, అంటే అందులోకి గాలి వెళ్తుంది, ఉబ్బుతుంది, ఉబ్బి ఆ గాలి అందులోకి వెళ్తుంది, ఆ కుంపటిలోకి వెళ్తుంది, ఆ కుంపటి రాజుకుని మండుతుంది. ఇందులోంచి దీనిలోంచి ఖాల్ అంటే చర్మం అని అర్థం, స్కిన్ అని, జంతువు చర్మం, ధోంకని అని కూడా అంటారు హిందీలో దాన్ని. అది ఉండే రబ్బర్, తర్వాత రబ్బర్ వచ్చాయి, తోలు, జంతువుల తోలు పోయి తర్వాత రబ్బర్ వచ్చాయి, అట్లా అనమాట. అవి దాంట్లో పెట్టి తర్వాత మారిపోయింది అనుకోండి, ఇప్పుడు అంతా మారిపోయింది. జైసే ఖాల్ లుహార్కి సాస్ లేత బెనప్రాన్. ఎందుకంటే ఇలా అన్నప్పుడు అది ఉబ్బుతుంది, అంటే మనం ఊపిరి తీసుకున్నప్పుడు మనం ఊపిరి తీసుకున్నప్పుడు పట్టు ఉబ్బుతుంది కదా, చూసారా, అది అలా ఉబ్బుతూ ఉంటుందన్నమాట, అలా అందులో గాలి వెళ్ళినప్పుడల్లా. అది కూడా శ్వాస తీసుకుంటున్నది మనిషి, వీడు శ్వాస తీసుకునేటటువంటి చచ్చిన జంతువు చర్మంతో సమానం వీడని. అది ఊపిరి పీల్చుకుంటున్నది, ఇది ఊపిరి పీల్చుకుంటున్నది, అది కూడా ఉబ్బుతుంది కదా గాలి వెళ్ళి అందులోకి, అది ఊపిరి తీసుకుంటుంది, వీడు తీసుకుంటున్నాడు. చచ్చిన జంతువు తాలూకు చర్మంతో సమానం, ఎందుకంటే అది ఊపిరి పీల్చుకుంటుంది, వీడు ఊపిరి పీల్చుకుంటున్నాడు, అంతేగాని ఇంకెందుకు, యూస్లెస్ అని. జాఘట్టు ప్రేమన సంచరే, సో ఘట్టు, సో అంటే అది, సో ఘట్టు జాను మసాన్, చచ్చినోడితో సమానం, శ్మశానానికి వెళ్ళినటువంటి శవంతో సమానం, శ్మశానంలో ఉండే శవంతో సమానం. జైసే ఖాల్ లుహార్కి, ఖాల్ అంటే అది జంతు చర్మం. సాసు లేత భిన్న ప్రాణం లేకుండా కూడా సాస్ అంటే బ్రీతింగ్ చేస్తూ ఉంటుంది. అది ఇట్ ఈజ్ ఆల్సో బ్రీతింగ్ వితౌట్ లైఫే లేదు, అయినా బ్రీతింగ్ చేస్తుంటుంది. వీడు అంతే బ్రీతింగ్ చేస్తున్నాడు, చచ్చినోడితో సమానం. సో లవ్ ఈజ్ ఆల్
పవర్ఫుల్ వెపన్. దాన్ని మించిన వెపనే లేదు. గ్రాటిట్యూడ్ చూడండి, మీకు గ్రాటిట్యూడ్ అంటాం, ఎస్. లేకపోతే కంపాషన్ అంటాము, కైండ్నెస్, మ్యాగ్నానిమిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కంపాషను లేకపోతే సింపతి అనండి, సాక్రిఫైస్ అనండి, సర్వీస్ అనండి, సెల్ఫ్లెస్ సర్వీసు, గ్రాటిట్యూడు, తర్వాత ఫర్గివ్నెస్ చూడండి, మర్చిపోయాను. ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ వన్ సింగిల్ వర్డ్, దట్ ఈజ్ లవ్. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ లవ్ అండి. ఇట్లాంటివి లేకపోతే ఆ వ్యక్తిలో విశ్వజనీన నిజమైన లవ్ రాదు, పుట్టుకురాదు. ఇట్లాంటివి వీటిలో ఏవి లోపించినా సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్. ఇప్పుడు చక్రానికి వీలు ఉంటుంది కదా, చక్రం ఉంది, స్పోక్స్ ఇలా ఉంటాయి కదండి, ఇలా ఉంటాయి కదా. ఏది పోయినా, ఏది వీక్ అయినా ఇది ఇక్కడ చక్రం ఇబ్బందే, ఇట్ ఎఫెక్ట్స్. అందుకని అన్నీ ప్రాపర్గా ఉండాలి. అన్నీ ప్రాపర్గా ఉన్నట్టే ఇలాంటివన్నీ కూడా ఉంటే, ప్రాపర్గా ఉంటేనే అక్కడ లవ్ అనేది పరిపక్వం అవుతుంది, రియల్ లవ్ అనేది వస్తుంది. ఎవ్రీబడి లవ్స్ అండి. ఈ మ్యారేజీ, ఆడ మగ, తర్వాత ఈ చిల్డ్రన్ పుట్టడం అనేది, ఆ చిల్డ్రన్ మీద మమకారం పెంచుకోవటం, పిల్లల కోసమే ఎవ్రీథింగ్, జీవితం అంతా సాక్రిఫైస్, జీవితం అంతా పిల్లల గురించి ఆలోచించడం, ఇది ఈ రకమైనటువంటి మాయ ఉండి ఉండకపోతే ఈ లవ్ అనే పదం ఈ ప్రపంచంలో ఉండుండేదే కాదు, ఫినిష్. అందుకనే పిల్లలు, భార్యాభర్తలు, ప్రేమ, ఇట్లాంటివి వీటి కోసమే ఈ సెటప్ వచ్చింది ఈ ప్రపంచంలో. అట్లీస్ట్ మెజారిటీ ఏంటంటే దే లవ్ దేర్ ఫ్యామిలీ, దే లవ్ దేర్ కిత్ అండ్ కిన్ కాకపోయినా దే లవ్ దేర్ చిల్డ్రన్ అట్లీస్ట్. ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అట్లీస్ట్ అంతవరకే, లిమిటెడ్ అది. అలా కాకుండా విశ్వజనీన ప్రేమ జనరల్గా ఉంటే దట్ ఈస్ టాప్ ఆర్డర్. అట్లీస్ట్ ప్రేమ లేకపోయినా యాబ్సెన్స్ ఆఫ్ హేట్రెడ్, యాబ్సెన్స్ ఆఫ్ హేట్రెడ్ కూడా చాలా వరకు, ఎందుకంటే వీఆర్ నాట్ జడ్జింగ్, వీఆర్ నాన్ జడ్జిమెంటల్. యాబ్సెన్స్ ఆఫ్ హేట్రెడ్, రాగద్వేషాలు అంటే ద్వేషం చూడండి, దీనికి వీటికి ఆపోజిట్ చూడండి. ఇవి ఎవరిలో అయితే ఉంటాయో, ఎవరిలో అయితే జనరల్గా ఉంటాయో వాళ్ళకి, వాళ్ళలో న్యాచురల్గానే ప్రాణశక్తి న్యాచురల్గా ఫ్లో అవుతూ ఉంటుంది, ఎక్కువ జనరేట్ అవుతుంది. వాళ్ళకి ఈ మేనిఫెస్టేషన్ ఈజ్ నథింగ్, వాళ్ళు కోరుకున్నట్టు అయిపోతుంది. వాళ్ళు ఏదైనా అనుకుంటే సంకల్పం మాత్రం జస్ట్ అనుకోగానే అది అయిపోతుంది. ఎందుకంటే అక్కడ బ్లాక్స్ లేవు. ఇవి ఉన్నప్పుడు మెంటల్ బ్లాక్స్ ఉండవు. ఎంత పవర్ఫుల్, అదే పవర్ఫుల్ వెపన్ లవ్ అనేది ఉందనుకోండి, నీకు చెప్పక్కర్లేదు. మహాత్ములు అందరూ కూడా చూడండి, మహాత్ములు అందరూ గొప్పవాళ్ళు, దేవుడు భగవంతుడు అని మనం కొలుస్తుంటాం కదా, గొప్ప సిద్ధి, గొప్ప వ్యక్తి అని, గొప్ప వ్యక్తిగా ఎవరినైతే కొలుస్తామో వాళ్ళలో చూడండి, వాళ్ళలో అందరిలో ఉన్నటువంటి కామన్ అట్రిబ్యూట్లు అవే. అట్లాంటిది కనిపించకపోతే వాళ్ళని నమ్మక్కర్లా, అట్లాంటిది లోపిస్తే నమ్మక్కర్లా. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ లవ్. అంటే మీకు చూడండి, యాబ్సెన్స్ ఆఫ్ హేట్రెడ్ అంటే హేట్ అంటాం కదా, జెలసీ, ఇంకేం అక్కర్లా, ఎక్కువ ఇంకా చాలా ఉన్నాయనుకోండి నెగిటివ్ అట్రిబ్యూట్స్. ఈ రెండు తీసుకోండి. హేట్రెడ్ లేదు, ద్వేషం కలగటం లేదు. ఒకవేళ టెంపరీగా కలిగినా మానవ సహజం కదా, ఎవడో ఏదో చేస్తాడు, భయంకరాన్ని
ఇదని ఇబ్బంది పెడతాడు, కొంచెం టెంపరీగా ఫీల్ అవుతాం, ఎఫెక్ట్ అవుతాం. అయ్యి తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాలకో తర్వాత ఇట్స్ ఓకే, వాడి కర్మ వాడిది అంటే అక్కడ మనలో తెలియకుండానే ఫర్గివ్నెస్ వచ్చేసింది. అది ఇక వాడిని జడ్జ్ చేయటం, వాడి గురించి, వాడి బ్యాడ్ గుణాల గురించి, వాడికి ఉన్నటువంటి దీని గురించి ఎందుకు మనం ఆలోచించడం, వాడు ఏంటి వాడు అలా ఉన్నాడు, ఇట్స్ ఓకే. ఓకే ఓకే అనుకోవటం ఏంటంటే వీఆర్ నాట్ స్టాప్డ్ జడ్జింగ్, అనలైజ్ చేయటం లేదు వాడి క్యారెక్టర్ని, వాడి గురించి. అక్కడ హేట్రెడ్ రాదు కదా, యాబ్సెన్స్ ఆఫ్ హేట్రెడ్, ద్వేషం కలగకపోతే, తర్వాత అసూయ కలగకపోతే, ప్రపంచంలో ఎక్కువ మందిని, మెజారిటీ ఆఫ్ ది పీపుల్, మనమంతా మానవులం కదా, ఇది మానవ సహజమైనటువంటి గుణం అసూయ అనేది, జలసీ అనేది. ఎప్పుడైతే ఆ జలసీ అనేటటువంటి అగ్ని జ్వాలల నుంచి బయటపడతానో, ఎప్పుడైతే పడతామో చాలా మెచ్యూరిటీ వచ్చినట్టే లెక్క, అంటే విజ్డమ్ లెవెల్స్ పెరిగినట్టే. చాలా సింపుల్గా చిన్నగా కనిపించవచ్చు, అసలు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములే, ఒక బ్రదర్ ఇంకో బ్రదర్ని చూసి జలసీ అవుతుంటాడు. ఈ విషయాలు నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నా, మాట్లాడినట్టున్నా. యాబ్సెన్స్ ఆఫ్ జలసీ అంటేనే మనం 50% పాస్ అయినట్టేనండి టెస్ట్. మనకు కలగటం లేదనుకోండి జలసీ, పక్కవాడిని చూసి, లేకపోతే ఇంకేదైనా ఏదో సందర్భంలో, చాలా సందర్భాలు ఉంటాయి కదా జలసీ కలగటానికి కారణాలు చాలా ఉంటాయి. ఏ సందర్భం అయినా కానీ ఒకవేళ టెంపరీగా వస్తుందండి, వస్తుంది, అసలు రాకుండా ఉండదు. వచ్చినప్పుడు తమాయించుకుని ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. అది ఎప్పుడైతే ఆ జలసీ అనేది కలగటం లేదో, లేదా టెంపరీగా కలిగినా కానీ దానంతట అదే సబ్సైడ్ అయిపోతున్నదో, అంటే మనం 50% పాస్ అయిపోయినట్టే టెస్ట్. యాబ్సెన్స్ ఆఫ్ జలసీ ఇట్స్ ఎ గ్రేట్ వర్చ్యూ అండి, మామూలు చిన్న వర్చ్యూ కాదు. అందుకని మనం ఎప్పటికప్పుడు థర్మామీటర్ వేసి చెక్ చేసుకున్నట్టు చెక్ చేసుకోవాలి. నాకేంటి వాడిని చూసి జలసీ అవుతున్నానా, అవుతుంటే ప్రమాదమే. అవటం లేదు, అవుతున్నాను కానీ కొద్దిగా ఓవరాల్గా ఓకే చేసేస్తున్నాను, అంటే నేను గ్రోత్ పాత్లో ఉన్నట్టు, ప్రోగ్రెస్ అవుతున్నదని అర్థం, క్యారెక్టర్ బిల్డింగ్ జరుగుతున్నదని అర్థం. లేదు భరించలేకపోతున్నాను, లేదా రాత్రి నిద్ర పట్టడం లేదు వాడి గురించి ఆలోచించి, వాడేంటి అలా అయిపోయాడు, ఇలా అయిపోయాడు, నేనేంటి ఇలా ఉన్నాను. ఎవరిలో అయితే జలసీ ఉంటుందో, ఎవరైతే జలసీని పెంచి పోషిస్తారో వాళ్ళకి చాలా రాత్రుల్లో నిద్ర పట్టని రాత్రులు చాలా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళలో మెంటల్ టాక్సిన్స్, అదే కెమికల్ టాక్సిన్స్ ఎక్కువ డిపాజిట్ అయిపోతాయి బాడీ అంతా. పాత్ క్లీన్ అవ్వదు. క్లీన్ అవ్వకపోతే ఏమీ కష్టం. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెక్ చేసుకోవాలి. కాన్షియస్గా మెల్లిమెల్లిగా కొద్దిగా ఎలిమినేట్ చేసుకోవాలి. జలసీ, హేట్రెడ్ చిన్న విషయాలు కాదు. తర్వాత ఇంకా ఇంతకన్నా ఏమున్నాయిలేండి, ఈ 2 చాలు. కొంతమంది అయితే మరీ అడ్వాన్స్ లెవెల్లో ఉంటారు. మరి సేడిజం అంటే ఎట్లా అంటే సైకోపాథిక్ టైప్ బిహేవియర్. నాకు చాలా అర్జెంటు, కొంపలు అంటుకుంటాయి, నువ్వు నాకు ఇది హెల్ప్ చేయాలని అడిగితే చాలా మెత్తగా తీగా మాట్లాడుతూ, వాళ్ళ చేయగలిగి కూడా, వాళ్ళ చేతిలో ఉండి కూడా ఖచ్చితంగా చేయరు. దే ఎంజాయ్. ఆహాహా, గట్టిగా అవసరమైంది వీడికి, అయితే వీడికి చచ్చినా చేయకూడదు. ఏవేవో కారణాలు చెప్తారు, ఎన్నైనా చెప్తారు, మొత్తానికి చేయరు. అంటే సేడిజం అది ఒక రకంగా. ఎదుటివాడు బాధపడుతుంటే దాన్ని ఎంత తనివితీరా ఆనందిస్తారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు కూడా కనిపిస్తారు అక్కడక్కడ. అంటే కనిపిస్తారంటే డైరెక్ట్గా కనపడరు, అప్పుడప్పుడు బయటపడతారు. ఎప్పుడో వాళ్ళతో ఎంతో క్లోజ్ అసోసియేషన్లు ఉంటే తప్ప ఏవో ఇట్లాంటి ఏదో సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు బయటపడతారు కొద్దిగా.
కొంతమంది అయితే జీవితాంతం బయటపడరు, కలిసే ఉంటాం, వాళ్ళతో కలిసే ఉంటాం, ఫ్రెండ్షిప్ ఇంకోటి రిలేషన్ ఉంటుంది, లైఫ్ టైంలో మనకు అవకాశం దొరకదు వాళ్ళు ఆ ఎలిమెంట్ ఉంది అని. ఎందుకంటే ఎప్పుడు ఇంటరాక్షన్ లేదు, అంత డీప్ ఇంటరాక్షన్ కలగలేదు. డీప్ ఇంటరాక్షన్ కలిగి ఉంటే గమనించి ఉండేవాళ్ళమేమో, కలగలేదు కాబట్టి మనం గుర్తించలేదు ఆ మనిషిలో అది ఉంది అని. ఏంటుంది? ఆ సైకోపాథిక్ ఎలిమెంట్ ఉంది. ఏంటంటే దే ఆర్ హార్మ్ఫుల్, దే ఎంజాయ్ అదర్స్ పెయిన్స్. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చాలా బాగా వాళ్ళు ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఏమవుతుందంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ జెలసీ అనేది స్టార్టింగ్ లెవెల్, ఆ జెలసీ మరీ అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఎదుటివాడు బాగుంటే భరించలేకపోవటమే కాదు, ఎదుటివాడికి ఏమైనా అవకాశం వస్తే నొక్కి పారేయాలి, వీడి సంగతి తేల్చాలి, వీడు బాధపడుతుంటే నేను చూసి ఆనందించాలి అనేటువంటి ఇది కలుగుతుంది. అంటే ఇది పట్టాలు తప్పిన బండిలాగా మైండ్ పాడైపోయింది, కుళ్ళిపోయిందని అర్థం. సమ్ పార్ట్ ఆఫ్ హిస్ బ్రెయిన్ గాట్ రాటెడ్. చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాళ్ళతో. మా మదర్ అంటూ ఉండేవారు, ఎక్కువ పురాణాలకి వెళ్తూ ఉండేది ఈవినింగ్. అక్కడ పురాణాల్లో చెప్పిందంతా విని అక్కడక్కడ ఒక్కోసారి మాకు అప్పచెప్తూ ఉండేది. దుష్టులకు దూరంగా ఉండాలి అంటూ ఉండేది. నాకు అర్థమయ్యేది కాదు, చాలా కాలం అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది చాలా గొప్పగా చెప్పిందని. ఆ దుష్టులకు దూరంగా ఉండటం వాళ్ళ దుష్టులు అనే పదం వాడకూడదులేండి, అనవసరం. మనం ఎవరైతే ఇట్లాంటి హార్మ్ఫుల్ జీన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హార్మ్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సేడిజం టైపు, వాళ్ళకి దూరంగా ఉండటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళ గురించి ఆలోచించి మనం నెగిటివ్ అయిపోవటం వేస్ట్. సో ఇవి చాలా డేంజరస్ థింగ్స్. ఈ జెలసీ బాగా ఎక్కువైతే తొండముద్రి ఓసర వల్ల అయినట్టు వాళ్ళు సైకోస్ అయిపోతారు, ఇంకంతే, భరించలేరు. కోరుండి హామ్ కూడా చేస్తారు. దే టర్న్ అవుట్ హార్మ్ఫుల్ ఆల్సో. నోబడీ కెన్ సేవ్ దెమ్, దే అలోన్ కెన్ సేవ్ దెమ్సెల్వ్స్. అలా అని చెప్పి వాడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడని మనం ఆలోచించి, లేకపోతే వాడిని నిందించి, చూడు వాడు ఎలా ఉన్నాడు వీడు ఎలా ఉన్నాడో అని ఆలోచించి మనం నెగిటివ్ అయిపోకూడదు, అవ్వాల్సిన అవసరం లేదు. మనకెందుకు? మీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక కథ చెప్పి ఈరోజు ముగిస్తానండి. గౌతమ్ బుద్ధుడి దగ్గర శిష్యుల్లో మరి ఒకసారి వెళ్తున్నారట, ఒక ఏరు లాంటిది దాటాలి, ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటాలి. అయితే బుద్ధిజంలో ఏంటంటే అట్లీస్ట్ బిగినింగ్లో ప్యూరిటీ, తర్వాత లేడీస్ విషయంలో ఎట్లా ఉండాలి, ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా పాటించేవాళ్ళు, ఫాలో అయ్యేవారు కదా. శిష్యులు వెళ్తుంటే ఒక అమ్మాయి, వయసులో అమ్మాయి నీళ్ళల్లో వెళ్ళలేక మునిగిపోయే పరిస్థితి అట్లా ఏదో ఉందట. శిష్యులు వెళ్తున్నారు, అందులో ఒక అబ్బాయి గబగబా వెళ్ళిపోయి ఆవిడని పట్టుకుని, నీటిలో బాగా తడిసిపోయిన వాడిని పట్టుకుని మొత్తానికి ఏదో చేసి మోసుకుని వెళ్ళి అవతల ఒడ్డుకి తీసుకెళ్ళి పడేశారు. అపచారం, అయ్యో అపచారం అని చెప్పి మిగిలిన వాళ్ళంతా ఇక వాడిని వెలివేసినంత పని చేశారట. మేము చిన్నప్పుడు సతీ సక్కుబాయ్ అని ఒక నాటకం, డ్రామా ఉండేది. ఆ నాటకం చాలా పాపులర్ మా చిన్నతనంలో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఏజ్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళు బాగా రిలేట్ అవుతారు. వస్తే ఒరే కాశీపతి విన్నావట్రా కాశీపతి విన్నావట్రా, ఒరే కాశీపతి విన్నావట్రా అని అత్తగారు రాచి రంపాన పెడుతూ ఉంటుందన్నమాట కోడల్ని. ఆ రోజులు అట్లా ఉండేవి. ఇప్పుడు కోడళ్ళే అత్తగారిని రాచి రంపాన పెడుతున్నారు కదా, కాలం మారింది. దే టర్న్ ద టేబుల్స్ అపాన్. అట్లాగే అపభ్రంశుడు అప్రాచుడు, ఇక ఎట్లాంటి పదాలు వాడాలో అట్లాంటివన్నీ వాడి దుయ్యబట్టి వాళ్ళంతా ఏదో అయిపోయి, ముఖం కందగడ్డ అయిపోయి, వాళ్ళంతా వేరే అయిపోయి గుసగుసలాడిపోయి వీడిని అక్కడ పక్కన పడేసి చాలా గందరగోళం చేసేసారట. వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంతకీ ఏమిటంటే
ఒక వయస్సులో ఉన్నటువంటి ఆడపిల్లని ఈ అబ్బాయి పట్టుకుని తన చేతులతో పట్టుకుని తీసుకెళ్ళి అక్కడ దింపాడే. అలా ఆడపిల్లని పట్టుకోవచ్చు, అందులో వయసులో ఉన్న ఆడపిల్లని, వయసులో ఉన్న కాదు ముసలి వాళ్ళైనా లేడీస్ని పట్టుకోకూడదు. అది అక్కడ థీము. పట్టుకుని చక్కగా తీసుకుని వెళ్ళి చక్కగా ముద్దుగా తీసుకెళ్ళి అక్కడ పెట్టి బొడ్డు వరకు తీసుకెళ్ళి పెట్టాడు వీడు. అట్లాంటి వాడు ఇట్లాంటి వాడని వీళ్ళంతా ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుని చాలా ఇచ్చేశారు. చేసి ఉండబట్టలేక వాడి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఇంత పాపం చేసావు, అది చేసావు ప్రాయశ్చిత్తం, పెనాన్స్. బుద్ధిజంలో ఉన్నది కదా పెనాన్స్, ప్రాయశ్చిత్తం అనేది. దీనికి అనుభవించాలి, కర్మను అనుభవించాలంటారు కదా, బుద్ధిజంలో పెనాన్స్ అంటారు. రిపెంటెన్స్ కాదు, అది పెనాన్స్. ఆ పెనాన్స్ నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, అది ఇది అని చెప్పి పట్టుబట్టారట. వాడు అన్న అంట నవ్వుతా, నేనైతే ఒక 5 నిమిషాలు ఆ అమ్మాయిని ఒడ్డు వరకు మోసి వదిలేశాను, మీరు ఇప్పటి వరకు మోస్తూనే ఉన్నారు ఇదంతా మైండ్లోని అన్నాడట. ఇంకా మోస్తూనే ఉన్నారు మీరంతా, నేను 5 నిమిషాలే మోసి వదిలేశాను, మీరు ఇంకా మోస్తూనే ఉన్నారు అన్నాడట. యు ఆర్ స్టిల్ క్యారింగ్ దట్ హియర్ అండ్ యు ఆర్ స్టిల్ క్యారింగ్ దట్ హియర్ అంటే యాక్చువల్గా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, యాక్చువల్గా అంతా క్యారీ చేసి మీరంతా నెగిటివ్ అయిపోయి మైండ్ అంతా నెగిటివ్ చేసుకుని ఏదో అయిపోయి ఇదైపోతున్నారు. యాక్చువల్గా మీరు చేసుకోవాలి క్లెన్సింగ్ ప్రాసెస్, నేను కాదని చెప్పడం ఇండైరెక్ట్గా. తప్పు లేని వారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినరవేమని వాళ్ళకి అర్థం కాలేదు. యాక్చువల్గా ఏంటంటే దే ఆర్ స్టిల్ క్యారింగ్ దట్. ఆ అబ్బాయి ఎప్పుడో నిజంగానే తీసుకెళ్ళాడు, అక్కడ పెట్టాడు, వదిలేశాడు అంతే అక్కడికక్కడే. దట్ మేక్స్ ద డిఫరెన్స్. తప్పు సంగతి ఎలా ఉన్నా, తప్పు చేశాడు వీడు, తప్పు చేశాడు వీడు, ఇలాంటి వాడు అలాంటి వాడు, వాడు చూడు అలాంటి వాడు, వాడు ఎలా చూస్తే ఎలాంటి పని చేశాడు అని ఊరికే క్యారీ చేస్తూ ఉంటారు చూసారా, వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు ఆ తప్పు. వాడు చేశాడు కదా వాడు, ఓకే అయితే గొడవే లేదు. ఓకే కాకుండా వాడు చేసిన తప్పుకి మనకు అసలు సంబంధం కూడా లేదు. ఇప్పుడు సంబంధం ఉంటే ఎఫెక్ట్ అవుతాం, సంబంధం లేకుండా కూడా క్యారీ చేస్తున్నాము అంటే అర్థం ఏంటంటే మనం నెగిటివ్ అవుతున్నాం అనవసరంగా. మన లోపల అనవసరమైనటువంటి కచరా లోపల వేసేస్తున్నాం. ఈ కచరాలు వేయటం మానేస్తే పరిపూర్ణంగా తయారవుతాం. అందుకనే బీయింగ్ నాన్ జడ్జిమెంటల్, గాడ్ ఈజ్ నాన్ జడ్జిమెంటల్. గ్రేట్ పీపుల్ ఆర్ నాన్ జడ్జిమెంటల్, వాళ్ళు జడ్జి చేయరు అంతే. అంటే జడ్జి చేయకపోవటం అనేది వన్ ఆఫ్ ది గ్రేట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ లవ్. సో ఇట్లా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ సర్టన్ థింగ్స్ విచ్ వన్ హ్యాస్ టు చెక్. ఇదేం గొప్ప విషయం, గొప్ప విషయం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ రెక్టిఫైబుల్, ప్రతిదీ రెక్టిఫై చేసుకోవచ్చు. రెక్టిఫై చేసుకోవడానికి ముందు మనల్ని గుర్తించాలి కదా, నాలో ఉన్నదేదో నేను గుర్తించినప్పుడు కదా నేను రెక్టిఫై చేసుకుంటాను. నాలో ఉన్నదేదో నాకు తెలియనంతకాలం నేను ఎలాగ రెక్టిఫై చేసుకోలేను కదా. ఐ హ్యావ్ టు ఐడెంటిఫై ఫస్ట్, దెన్ రోగం అంటూ తెలియకపోతే ట్రీట్మెంట్ ఎలా ఇస్తామండి, అలాగే ఇది కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీక్ ప్రాసెస్ రెండు పార్ట్లు కదా చెప్పాను, నెక్స్ట్ 2 పార్ట్లు గురించి మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.